హాయ్ హలో నమస్తే, స్కిప్ చేయకు చూడు. మేమైతే అరకు స్టార్ట్ అయిపోయాం ట్రైన్లో. మా ఫ్రెండ్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్లో కాలు పెట్టినా చల్లగా ఉండే. దిగంగానే ఒక గోడి సోడా కొట్టాం. భయం వద్దు, గోడి సోడా కొట్టు. ఇంకా అక్కడ నుంచి మెల్లగా అరకుకైతే స్టార్ట్ అయ్యాము. ఒక మంచి ఘాట్ రోడ్లో చాలా బ్యూటిఫుల్ నేచర్ చూసుకుంటూ ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగాం. ఆ వ్యూ పాయింట్ చూస్తూ అలా చాపరాయి దగ్గరికి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది చాపరాయి. ఇక రాయి తప్ప వాటర్ తక్కువ ఉన్నాయి. అలానే ట్రెడిషనల్ ఆఫ్ అరకు డ్యాన్స్ చూడండి. ఇంకా చాపరాయి విషయానికి వస్తే చాపరాయి అనగానే మొత్తం వాటర్ కిందికి స్కిట్ అవ్వడమే సరిపోయింది. అలాగే మా ఫ్రెండ్ రాకేష్ చూసినట్టయితే కిందికి చూడండి, పాపం వెళ్ళలేకపోతున్నాడు, కానీ తోసుకుంటూ వెళ్తూ 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 అలా యూఎస్ దాకా వెళ్ళిపోయాడు. అలా చాపరాయిలో ఎంజాయ్ చేసి బయటికి రాగానే బొంగులో చికెన్ ఉంది, బొంగులా ఉంది, అది తింటూ అలా అక్కడ మొత్తం ఎన్విరాన్మెంట్ చూసి దాంతా కటిక వాటర్ ఫాల్స్కి బయలుదేరిపోయాం. కటిక వాటర్ ఫాల్స్ చాలా బాగుండే. ఇప్పుడు కటిక వాటర్ ఫాల్స్ చూసినట్టయితే మేము వెళ్ళింది వింటర్లో కాబట్టి వాటర్ బాగా వస్తుంది, మేబీ సమ్మర్ కాబట్టి తక్కువ రావచ్చు. కటిక ఫాల్స్ దగ్గర నుంచి చూద్దామా? వావ్, బ్యూటిఫుల్ కటిక వాటర్ ఫాల్స్. మేము వెళ్ళినప్పుడైతే చాలా వాటర్ వస్తుంది. దాంతో బుర్రా కేవ్స్కి వెళ్ళాం. బుర్రా కేవ్స్ మాత్రం మొత్తం చీకటిగానే ఉండే. కిందికి పైకి దిగడమే సరిపోయింది, అలసిపోతాం చాలా వరకు. కానీ చాలా బాగుంది బుర్రా కేవ్స్, చాలా కూల్గా. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. అలా మొత్తం ఎంజాయ్ చేశాక రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేటప్పుడు చాలా మంచి స్నో ఉండే. మీరు చూస్తున్నారు కదా, లైక్ స్నో రోడ్, మొత్తం ఘాట్ రోడ్. ఇట్స్ అరౌండ్ 5 o'clock మాత్రమే ఈవినింగ్, కానీ పొద్దున 6 o'clock లాగా ఉంది కదా. చాలా బ్యూటిఫుల్ ఉండే అసలు, లైక్ ఆ క్లైమేట్ కానీ ఆ నేచర్ కానీ. చలో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా స్టే ట్యూన్, ఓకే.